బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి సార్. అక్కడ భారత వ్యతిరేక అల్లర్లు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని అతి కిరాతకంగా కొట్టేసి, చంపి, ఆ తర్వాత చెట్టుకు కట్టేసి కాల్చిన ఘటన మరొక ముందే మరో హిందూ యువకుడు అమృత్ మండల్‌ని కూడా అల్లరిమూకలు చంపేసిన పరిస్థితి సార్. భారత్‌లో ఒక డిమాండ్ వినిపిస్తోంది సార్. అక్కడ హిందువుల్ని రక్షించాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వాన్ని. కానీ మోదీ ఏం చేస్తూ ఉన్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మోదీ ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలి సార్? అంటే భారత ప్రభుత్వం నిన్న తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. కంసాన్ని అయితే వ్యక్తం చేస్తాం, చేయడం లేదు, ఏమీ చేయలేదు, మౌనంగా ఉన్నారని మనం ఆరోపించలేము. కానీ ఖచ్చితంగా హిందువులే కాదు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇలా మైనారిటీలందరిపైన దాడులు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల జనాభా ఎంత, మైనారిటీల జనాభా ఎంత, ఇప్పుడు ఎంత. ఇక పాకిస్తాన్లోనైతే ఆఖరికి అహ్మదీయులు, వాళ్ళు ముస్లింలే కాదని వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. అహ్మదియాస్ మన దగ్గర ఉంటారు హైదరాబాద్లో కూడా, వాళ్ళు కూడా యాక్చువల్గా ముస్లింలే, కానీ ముస్లింలు కారని చెప్పి వాళ్ళపైన కూడా దాడులు జరుగుతాయి. మిమ్మల్ని మేము గుర్తించే ముస్లింలు కానీ. సో ఇది కేవలం ఏదో షేక్ హసీనా ఇండియాలో ఉండడం వల్లనే దాడులు జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. ఈ దాడులు జరగటానికి కారణం ఇస్లామిస్ట్ మిలిటెన్సీ ఆ దేశాల్లో పెరగడమే. ఇస్లామిక్ మతోన్మాదం ఆ దేశంలో పెరిగిన తర్వాత దే కెనాట్ టాలరేట్ అదర్ ఫేత్. సో ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిజం, మతపరమైన ఉన్మాదము, మతపరమైన తీవ్రవాదం పెరిగితే ఇతర మత విశ్వాసాలు నమ్మే వారి పట్ల కనీసమైన గౌరవము, సహనము ఉండదు. సో దాని ఫలితం అంటే బంగ్లాదేశ్ సమాజంలో ఇస్లామిస్ట్ శక్తులు పైచేయి సాధించిన ఫలితంగా ఇవాళ హిందువులపైన, ఇతర మైనార్టీ మతాలపైన దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. ఇప్పుడు ఎక్కడో మియన్మార్లో రోహింగ్యాలపైన దాడులు జరిగితే మనం ప్రశ్నిస్తలేమా? సో ఇజ్రాయెల్లో, గాజాలో మారణ హోమం జరుగుతుంటే మనం ప్రశ్నించడం లేదా? సో అందువల్ల ఖచ్చితంగా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువులపైన, ఇతర మతాలపైన జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల, ఉన్మాద శక్తుల దాడుల్ని ఖచ్చితంగా మనం ఖండించాలి, దాన్ని ప్రశ్నించాలి. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందా అంటే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆవేదన ఏంటంటే, రోజు హిందువులకు మేమే పరిరక్షకులము, హిందూ ఓటు బ్యాంకు, హిందుత్వం మా పాలిటిక్స్, బరాబరి మేము హిందూ ఓట్ బ్యాంక్ పైనే ఉంటాం, ప్రతిపక్షాలు మైనారిటీల సంతుష్టీకరణ రాజకీయాలు జరుపుతున్నాయి అని చెప్పే పార్టీ అధికారంలో ఉంది. మరి హిందువుల ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తామన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ లాంటి వివాదాస్పద చట్టాలకు కూడా తెచ్చిన పార్టీ అధికారం ఉన్నప్పుడు, బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు ఇలా ఉచ్చుకొత్త గురి కావాలి? నిజంగా ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చెయ్యవచ్చు? యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి భారత ప్రధానమంత్రి, భారతదేశ విదేశాంగ మంత్రి ఎక్స్క్లూజివ్గా దీనిపైన ఎందుకు మాట్లాడరు? యుఎన్లో యొక్క ప్రత్యేకమైన రెజల్యూషన్ ఎందుకు పాస్ చేయరు? యుఎన్లో ప్రత్యేకమైన చర్చకు భారతదేశం ఎందుకు కోరదు? మీకు రోహింగ్యాలపైన చర్చించాం, గాజాపైన చర్చించాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువుల ఉచ్చుకొత్తపైన ఐక్యరాజ్యసమితిలో ఎందుకు చర్చించకూడదు? ఎందుకు భారత ప్రభుత్వం ఒత్తిడి చేయరు? చేసినట్టు మీరు ఎక్కడ పేపర్లో చూసారా? లేదు. అనేక ముస్లిం దేశాలతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ నరేంద్ర మోడీకి 8 ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, లేటెస్ట్గా ఒమన్, అనేక దేశాలు హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఇచ్చి గౌరవించాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీని గౌరవిస్తే సరిపోతుందా? తోటి హిందువుల్ని గౌరవించాలి కదా. మరి 8, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, 8 ముస్లిం నేషన్స్ ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు. మరి అంత బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. మీరు ఆ తోటి ముస్లిం దేశాలను సహకారం తీసుకొని బంగ్లాదేశ్ పైన, పాకిస్తాన్ పైన ఎందుకు ఒత్తిడి తేరు? మనం ఇప్పుడు వీళ్ళంతా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ, ఓఎస్సీలో మెంబర్ కంట్రీస్ కదా. మరి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక రాయబారిని మీరు ఈ దేశాలకు పంపించండి. లెట్ ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గోదేర్ యునీక్ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ పంపించండి. ఇప్పుడు మీరు ఈ కంట్రీస్ అన్నిటికీ తిరిగి మొత్తం ఆ దేశాధినేతలందరినీ మొబిలైజ్ చేయండి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులకు వ్యతిరేకంగా. అలాంటిది ఏమన్నా చూసారా మీరు ఎక్కడన్నా? మీరు మేము తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటే, మీ తీవ్రమైన ఆందోళన అనే స్టేట్మెంట్తో
చెట్టు కట్టేసి కాల్చబడినటువంటి దీపాదాస్ బతికిరాడు. మీరు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తారు, బంగ్లాదేశ్ హైకమిషనర్ పిలిచి మీ ఆవేదన ఆందోళన రిజిస్టర్ చేస్తే అమృత్ మండాల్ బతికిరాడు. అందువల్ల వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన. మీరు శాంక్షన్స్ కు డిమాండ్ చేయండి, బంగ్లాదేశ్ పైన ఆర్థిక ఆంక్షలు పెట్టండి. ఇలా డొనాల్డ్ ట్రంప్ దేశంలో ప్రతి ఒక్కరిపైన ఏమీ జరగకపోయినా జరుగుతుందని ఆంక్షలు పెడుతున్నాడు కదా, మనం ఎందుకు పెట్టకూడదు? బంగ్లాదేశ్ పైన ఆంక్షలు పెట్టండి, అవసరమైతే ఆంక్షల గురించి పెడతామని హెచ్చరించండి. పెట్టకపోయినా ఇతర మిత్ర దేశాలు, ఇవాళ అడ్వాన్స్ కంట్రీస్ అన్ని, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ పుటిన్ అందరూ మన మోడీకి ఫ్రెండ్స్ కదా. ఉక్రెయిన్ వారు ఆపగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిని చెప్తుంటారు కదా. ఉక్రెయిన్ వారే ఆపగలిగే సామర్థ్యం నాయకుడికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపలేడా? ఎందుకు మీరు యూరోపియన్ లీడర్స్తో మాట్లాడండి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయండి, అయ్యా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వచ్చాడు, చెప్పండి మీకు రష్యా ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు అమెరికా రష్యా యూరోప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బంగ్లాదేశ్ దాడులు ఆగాయా నాకు చెప్పండి. మీకు ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ ఈ దేశాలు ఒత్తిడి చేస్తే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగవా? బాధ్యత కదా మనకు. భారతదేశం మీకు ఒక హిందువులపైననే కాదు, మిగతా ప్రజలపైన దాడులు జరిగినా కూడా మనం మాట్లాడుతున్నాం కదా. మరి ఎందుకు హిందువుల పరిరక్షణకే కట్టుబడి ఉన్నాం, హిందూ ఓటు బ్యాంకు మా బరాబర్ ఉంటుందని చెప్పేవారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులు ఎందుకు చేయకూడదు అని అంటున్నాను. ఐక్యరాజ్య సమితిలో మీరు ప్రత్యేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేయించండి, యునైటెడ్ నేషన్స్ ఒక ప్రత్యేక సమావేశం పెట్టమనండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీలపైన జరుగుతున్న దాడుల్ని, ఇతర కంట్రీస్ బుద్ధిస్ట్ నేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు బౌద్ధులపై కూడా దాడులు జరుగుతున్నాయి, మీ ఇతర క్రిస్టియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మీరు నిన్న కాక మొన్న నైజీరియాలో క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ ఏకంగా ఎయిర్ ఫోర్స్ పంపించి దాడులు చేశాడు. నైజీరియాలో ఒక ప్రాంత నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది, అక్కడ ఒక ఐసిస్ వారు క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్న ట్రంప్ మీకు యుద్ధాలు ఏకంగా యుద్ధ విమానాలు పంపి దాడులు చేశాడే. మనం అది కూడా చేయమని అంటలేం కదా. అయ్యా మీరు ట్రంప్కి చెప్పండి, అయ్యా మీ హిందువులే కాదు క్రిస్టియన్స్ కూడా అటాక్ అవుతున్నారు. పోప్కి చెప్పండి, అయ్యా క్రిస్టియన్స్ కూడా అటాక్ అవుతున్నారు. బ్రింగ్ ఎ సాలిడారిటీ ఆఫ్ అదర్, మీకు బుద్ధిస్ట్ రిలీజియస్ నేషన్స్ ఉన్నాయి, జపాన్, థాయిలాండ్, కంబోడియా, చైనా, మీరు మియాన్మార్, ఇవన్నీ బుద్ధిస్ట్ నేషన్స్ కదా. శ్రీలంక బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీస్ కదా ఇవన్నీ, నేపాల్, వాళ్ళకు మొబిలైజ్ చేయండి. అయ్యా బౌద్ధులపై కూడా దాడులు జరుగుతున్నాయి, ఒక హిందువులపైన జరగడం లేదు. అసలు మానవీయత, బుద్ధులు హిందువా, బౌద్ధుడా, జైనుడా కాదు కదా, ఈవెన్ ముస్లిమా, ఎవరిపైన దాడి జరగదు కదా. మనం ఎందుకు మీరు మాట్లాడరు, నా పాయింట్ అది, ఎందుకు ఒత్తిడి తేరు? ఇప్పుడు నేను చెప్పిన ఏవి అసాధ్యమా? ముస్లిం కంట్రీస్తో ఒత్తిడి తేవడం అసాధ్యం కాదు, ఇతర నేషన్స్తో తేవడం అసాధ్యం కాదు. ప్రెసిడెంట్ పుటిన్తో, ప్రెసిడెంట్ ట్రంప్తో గాదాపై మాట్లాడుతున్నారే, ఉక్రెయిన్ పై మాట్లాడుతున్నారే, బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ రైజ్ చేయడు పుటిన్తో? మీరు ఎక్కడ చర్చల్లో ప్రముఖంగా వచ్చింది మీరు చూడండి. ప్రముఖంగా ఏదో ఉంటే ఆ జాయింట్ స్టేట్మెంట్లో ఉంటే ఉన్నదో లేదో కూడా తెలియదు. ఎక్కడన్నా మీరు పేజ్ 1లో వార్త చూసారా? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులపై ఒత్తిడి చేయండి, ప్రెసిడెంట్ పుటిన్కు మోడీ విజ్ఞప్తి, ప్రెసిడెంట్ ట్రంప్కు మోడీ విజ్ఞప్తి అని ఉందా ఎక్కడన్నా పేపర్లో మీరు చూసారా? మరి ఎందుకు ఉండవండి? మీరు గాజాలో దిస్ ఈజ్ నాట్ ఇరా ఆఫ్ వార్ అని ఉక్రెయిన్ అని పుటిన్కు ముఖమే చెప్పినాం కదా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు. దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ మైనారిటీ హిందూస్ అని ఎందుకు చెప్పకూడదు అంటున్నా? చెప్పాలి కదా. ఎందుకు మీరు మనం మాట్లాడకూడదు? ప్రపంచాన్ని మనం ఎందుకు సమీకరించకూడదు? ప్రపంచాన్ని ఎందుకు మొబిలైజ్ చేయకూడదు? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువుల ఊచకోతకు వ్యతిరేకంగా దీన్ని భారత పార్లమెంట్లో మీరు దీన్ని సీరియస్గా చర్చించి ఏం చేయాలి? గ్లోబల్ డిప్లొమసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మహమ్మద్ యూనస్ రప్పించండి. మీరు అసీం మునీను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వేయండి. నెతన్యాహు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది కదా గాజాలో ఊచకోతకు వస్తున్నారని. ఇజ్రాయిల్లో సామాన్యుల పేరు ఊచకోతకు వస్తున్నందుకు హమస్ చీఫ్ను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కదా. ఎందుకు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతకు కారణమవుతున్న మహమ్మద్ యూనస్ పైన ఎందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వమని ఇండియా ఎందుకు అడగదు? మన దేశం ఎందుకు అడగదు? ఇప్పుడు నెతన్యాహు పైన మీకు యూరోపియన్ కంట్రీస్, ఇరాన్, వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు పోయారు. పోయి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారు నెతన్యాహు పైన. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దాదాలో మారణహోమం జరుపుతున్నారని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అందుకే కదా మీకు మమ్దాని ఇలాంటి వాళ్ళు న్యూయార్క్ వస్తే నెతన్యాహుని అరెస్ట్ చేస్తామని చెప్పింది.
ఉక్రెయిన్ లో పుటిన్ యుద్ధ నేరాలు చేస్తున్నాడని చెప్పి యూరోపియన్ కంట్రీస్ పుటిన్ పై కూడా అరెస్ట్ మీకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే పుటిన్ అన్ని దేశాలకు పోలేకపోతున్నాడు కదా. మీరు హమస్ చీఫ్ పైన మీకు అమెరికా ఒత్తిడి మేరకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కదా ఇజ్రాయెల్ పై దాడి జరిపినందుకు. మనం ఎందుకు చేయకూడదు? వసీం మునీర్ పైన, షబాజ్ షరీఫ్ పైన, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ యూనస్ పైన మనం ఎందుకు ఈ చర్యలేమో అసాధ్యమా ప్రైమ్ మినిస్టర్ మోడీకి? ఎందుకు చేస్తలేరు అనేది నా ప్రశ్న. ఇవేవి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని చర్యలు చెప్పాను, ఇవి చేయడం అసాధ్యం కాదు. చేస్తుందా లేదా మీరే ఆలోచించండి. ఎక్కడైతే పత్రికల్లో మీడియాలో మనం చూడలే చేస్తున్నట్లు, ఒక్కరోజు కూడా చూడలే. చూసారా మహమ్మద్ యూనస్ పైన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మీరు మీ దేశంలో హిందువులు ఊచకోతను అనుమతిస్తున్నారు అని చెప్పి ఎందుకు మనం చేయకూడదు? ఇవాళ యూనస్ లేకుండా జరుగుతుందా? మహమ్మద్ యూనస్ ఉపేక్షిస్తేనే కదా ఈ దాడులు జరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్ సరెండర్ అయింది కదా. అసీం మునీర్, షబాజ్ షరీఫ్ సరెండర్ అయితేనే కదా పాకిస్తాన్లో జరుగుతున్నది. ఎందుకు అవామీ లీగ్ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరగలేదు కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు మన భారత ప్రభుత్వం ఇంకా మేము తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఇది అన్యాయము, మేము డిప్లొమా హైకమిషనర్ని పిలిచి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం. ఎవరికి కావాలి మీ ప్రొటెస్ట్? సంగతి తెలిసిన వాళ్ళది. మీ ప్రొటెస్ట్ ఇట్లా మేము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఆడ హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులను తగలబెడుతున్నారు, ఎందుకు ఊరుకోవాలని అడుగుతున్నాను నేను.